హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఇక్కడ చూడండి, టమాటాస్ పండున్నాయి, హార్వెస్ట్ చేద్దాము. ఒక్క మొక్కేనండి ఇది. టమాటాస్ అయితే గుత్తులు గుత్తులు వచ్చాయండి. ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో సీడ్ బడి మొలిచింది. మేము వేయలేదు ఈ మొక్క. చూడండి, వంకాయలు ఉన్నాయి, పచ్చిమిర్చి ఉన్నాయి, చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, బెండకాయలు. నిన్న వేప నూనె, కుంకుడుకాయ రసం వాటర్లో కలిపి స్ప్రే చేసామండి. మొక్కలన్నీ చాలా రోజులైంది స్ప్రే చేయకపోయేసరికి ఇవన్నీ మొక్కలకి రకరకాల చిన్న చిన్న పురుగులు పడుతున్నాయి. మునగ మొక్కలు అయితే అసలు ఆకులు లేకుండా చూడండి ఎలాగైపోయిందో. వేప నూనె, కుంకుడుకాయ రసం అప్పుడప్పుడు కొట్టాలండి. చాలా రోజులు, నెలలైంది అసలు కొట్టి. బ్లాక్ మిర్చి అండి, సూర్యముఖి మిర్చి. చూడండి, చెర్రీ టమాటోస్ ఉన్నాయి. అసలు టమాటోస్ అయితే పిచ్చి పిచ్చిగా వస్తాయండి ఈ టైంకి. ఈ సంవత్సరం అయితే మొక్కలు ఉన్నాయి కానీ కొన్ని చెట్లకి అసలు టమాటోసే రాలేదు సరిగా. ఇక్కడ చూడండి, వంకాయలు ఉన్నాయి. ఈసారి అన్ని గ్రీన్ వంకాయలు వేయాలండి. బ్లూ, పర్పుల్ కలర్ ఎక్కువ అయిపోయినాయి. గ్రీన్ లాంగ్ బ్రింజాల్ అది, కానీ గ్రీన్ ఓవల్ షేప్లో వస్తుంది. చూడండి, పర్పుల్ లాంగ్ బ్రింజాల్. ఇక్కడ చూడండి, కాశీ టొమాటో పండు ఉంది. ఇంత పెద్దగా వస్తుందండి. ఇది జ్యూసీగా ఉంటుంది, పుల్లగా కూడా ఉంటుందంట. పైన తొక్క చాలా పలచగా ఉంటుంది. మన దేశీ టమాటో అండి. ఇంకా పెద్ద సైజు వస్తాయి ఇవి. గోరుచిక్కుడు అండి. చూడండి, థాయార్డ్ లాంగ్ బీన్స్ ఉన్నాయి. రెడ్ బెండ్ అండి. చూడండి, అన్నీ ముడుచుకుపోయి వచ్చాయి బెండకాయలు. వేప నూనె, కుంకుడుకాయ రసం ఇంతకుముందు అసలు వారానికి ఒకసారి చేసి కొడుతూ ఉండేవాళ్ళమి. ఈసారి అసలు పనులు చాలా ఉన్నాయండి, బిజీగా ఉన్నాము. పచ్చిమిర్చి ఉన్నాయి.
ఇక్కడ చూడండి సీతాఫలం ఉంది, కోసి ఇది మక్కబడితే మక్కుతుంది. వంకాయ అండి. ఇక్కడ చూడండి, మేము కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అంగట్లో లవంగం మిర్చి అని చాలా కారం ఉంటాయని అమ్ముతున్నారండి. అవి తీసుకొచ్చి సీడ్స్ వేశాను. చూడండి చిన్న చిన్న పచ్చిమిర్చి ఉన్నాయి. ఇవి కలర్స్ వస్తాయండి, చూద్దాము. ఇప్పుడైతే గ్రీన్గా ఉన్నాయి. చిక్కుడుకాయలు ఉన్నాయి, 365 days గ్రీన్ చిక్కుడుది. నేనైతే స్టార్టింగ్లోనే సీడ్స్ కొన్ని సేవ్ చేసుకుంటానండి, ఎండబెట్టేసి తర్వాత సీజన్కి సేవ్ చేసుకుంటాను. లాస్ట్లో కూడా సేవ్ చేయొచ్చు అంటారు, కానీ అప్పటికి అవి ఉంటాయో లేదో తెలీదు. ఈ లోపల ఏదో ఒక పురుగులు తినేయడమో, చీమలు పట్టడం తినేయడం చేస్తాయి. కాబట్టి ఫస్ట్ వచ్చినవే మనం సేవ్ చేసేసుకుంటే తర్వాత ఎన్నైనా హార్వెస్ట్ చేసుకోవచ్చు. టెన్షన్ ఉండదు సీడ్స్ ఉంటాయో ఉండవో అని. పర్పుల్ గ్రీన్ చిక్కుడు అండి. చూడండి అవి కూడా సీడ్స్ కోసం సేవ్ చేసుకున్నాను. వైట్ చిక్కుడు అది. ముద్ద శంకు పూలండి. చెట్టు చిక్కుడు ఉందండి. ఇక్కడ చూడండి కాశీ టమాటాలు. చూడండి చెట్టు చిక్కుడు ఎంత బాగా వచ్చున్నాయో. చూడండి నాటు గులాబీ ఉంది. వైట్ చిక్కుడు అండి. చూడండి గ్రీన్ పచ్చిమిర్చి. కారం కూడా బాగుంటాయండి. 3 రకాలు ఉన్నాయి. స్కై బ్లూ ముద్ద శంకు పూలండి.
ఇవి నేను సీడ్స్ సేవ్ చేద్దాం అనుకుంటే కాయలు సరిగా రావట్లేదు. ఒక కాయ వచ్చినట్టుంది, చూడాలి. ఇక్కడ చూడండి రెడ్ బెండ్ ఉంది. పచ్చిమిర్చి ఉన్నాయండి, బుల్లెట్ చిల్లీ. చూడండి అడీనియం ఫ్లవర్స్ ఉన్నాయి, ఎంత బాగుంటాయో ఈ కలర్ అయితే. కలుపు మొక్కలు అయితే విపరీతంగా వచ్చేస్తున్నాయండి. ఇవన్నీ తీయాలి పాట్స్లో. అడీనియం మొక్కలు కూడా ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ చేస్తే కిందనే గుత్తులుగా పూస్తాయి. చామంతి పూలండి, వైట్ చామంతి. చూడండి డిఫరెంట్ కలర్స్ అడీనియం ఫ్లవర్స్. ఇవి ఒక చెట్టు మీద కూడా మనము అన్ని రకాలు అంటుకట్టొచ్చండి. అప్పుడు ఒకే చెట్టుకి రకరకాల పూలు పూస్తాయి. చూడండి అస్సాం పర్పుల్ చిల్లీ. ఇది పైకి వస్తుంది, ఇలాగా కిందకి వాలిపోయింది బరువుకి. ఇక్కడ చూడండి, నేను రౌండ్ టొమాటో చిల్లీ వేస్తే ఇదేదో సీడ్ వచ్చి పచ్చిమిర్చి చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. పెద్ద పచ్చిమిర్చి వచ్చింది. ఇక్కడ చూడండి, ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన కూరగాయలు. వంకాయలు కోసాము, పచ్చిమిర్చి, రెడ్ బెండ కోసాము, మార్కెట్ కాసి చెర్రీ టొమాటో కోసాము. ఇక్కడ చూడండి సీతాఫలం హార్వెస్ట్ చేసాము. థాయార్డ్ లాంగ్ బీన్స్, వైట్ చిక్కుడు, చెట్టు చిక్కుడు, 365 days గ్రీన్ చిక్కుడు, గోరు చిక్కుడు, అనపకాయలు, పర్పుల్ గ్రీన్ కనుపు చిక్కుడు కోసాము. ఇక్కడ చూడండి దేవుడికి పూలు కోసుకున్నాము. అడీనియం ఫ్లవర్స్ చూడండి, రోజ్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి, ఎంత బాగా పూసాయో. అడీనియం ఫ్లవర్స్ సేమ్ రోజ్ ఫ్లవర్స్ లాగే ఉంటాయి కాబట్టి ఎడారి గులాబీ పూలు అంటారంటండి. చూడండి ఎంత బాగున్నాయో. ముద్ద శంకు పూలు, చామంతి పూలు కోసాము. ఇవండి ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన కూరగాయలు, పూలు, పండ్లు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.